మన మార్కెట్లో బంగారం రేటు నిర్ణయించేది ఎవరు? రోజుకొక మాదిరిగా బంగారం రేటు ఎందుకు పెరుగుతోంది? ఒక్కసారిగా ఎందుకు తగ్గుతోంది? మన బులియన్ మార్కెట్లో గోల్డ్ రేటును ఫిక్స్ చేసేది ఎవరు? మార్కెట్ మూల సూత్రమైన డిమాండ్ అండ్ సప్లై కాకుండా గోల్డ్ రేటును అంతర్జాతీయ పరిణామాలు ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి? అమెరికా, బ్రిటన్, చైనా, జపాన్ ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దాని ఎఫెక్ట్ గోల్డ్ మీదే ఎందుకు పడుతోంది? భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా బంగారమే మూలం. ఆ దేశంలో ఉన్న బంగారం నిల్వలపైనే ఆ దేశంలో నగదు ముద్రణ ఉంటుంది. దీనినే లిక్విడ్ క్యాష్ ప్రొడక్టివిటీ అంటారు. అందుకే చాలా దేశాలు బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకుంటాయి. ప్రతి దేశం ఇష్టానుసారం తమ కరెన్సీని ముద్రించకుండా గోల్డ్ నిల్వలు నియంత్రిస్తాయి. అంటే ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ బంగారం చుట్టూనే తిరుగుతుందన్నమాట. ఇందుకు మన దేశం కూడా ఏమీ అతీతం కాదు. అయితే మన దేశంలో మాత్రం ఆర్థిక అవసరాలతో పాటుగా వ్యక్తుల సామాజిక అవసరాలకు కూడా భారీగా బంగారం దిగుమతి అవుతోంది. మన దేశంలో వినియోగంలో ఉన్న బంగారంలో కేవలం 1% మాత్రమే భారత్లోని గనుల్లో లభ్యమవుతోంది. మిగిలినదంతా దిగుమతి చేసుకోవాల్సిందే. ఇది ఎప్పటినుంచో ఉంది. తొలినాళ్లలో బంగారం ధర చాలా తక్కువగా ఉండేది. 1925లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 18 రూపాయలే. ఆ రేటు సెంచరీ కొట్టేందుకు 3.5 దశాబ్దాలు పట్టింది. అంటే 1960లకు కానీ బంగారం 10 గ్రాములు 100 రూపాయలకు చేరలేదు. అక్కడి నుంచి నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. ఆ 100 కాస్త తన పక్కన మరో 0 చేర్చుకోవడానికి ఇంకో 20 ఏళ్లు పట్టింది. 1980లో బంగారం ధర 1000కి రీచ్ అయింది. అప్పటికి ఉన్న రేటుతో పోలిస్తే బంగారం ధర బాగా ఎక్కువగానే ఉన్నట్లు లెక్క. ఇలా 1000 దాటిన పుత్తడి పరుగు ఏనాడు ఎక్కడా ఆగలేదు. 2007లో 10,000 మార్కు చేరుకున్న బంగారం ధర ఈ 9 ఏళ్లలో 3 రెట్లు పెరిగింది. గడిచిన 9 ఏళ్లలో గోల్డ్ రేట్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 2007 నుంచి గోల్డ్ రేట్ ఏటా 2,000, 3,000 పెరుగుతూ వచ్చి 2013లో ఏకంగా 33,000 హైయెస్ట్ మార్కును రీచ్ అయింది. ఆ దెబ్బకు ఇండియాలో గోల్డ్ మీద సంస్కరణలు మొదలయ్యాయి. మన విదేశీ మారకద్రవ్యం అంతా బంగారం దిగుమతి చేయడానికే ఖర్చయిపోతూ ఉండడంతో యూపీఏ సర్కార్ బంగారం మీద ఆంక్షలు పెంచుతూ వచ్చింది. తొలినాళ్లలో 4% ఉన్న బంగారం మీద ఇంపోర్ట్ డ్యూటీ నెమ్మదిగా 10% వరకు పెంచుకొచ్చింది. సాధ్యమైనన్ని దారుల్లో బంగారం వినియోగం తగ్గించాలని చూసింది. కానీ ఒక్క ఏడాదిలోనే బంగారం ధర అమాంతం పడిపోయింది. మోడీ ప్రధాని అయ్యాక మార్కెట్ ర్యాలీ మొదలైంది. సెన్సెక్స్ 30,000 వైపు, నిఫ్టీ 10,000 వైపు పరుగులు తీశాయి. మార్కెట్ విలువ కూడా 1,00,000 కోట్లు దాటేసింది. ఈ పరిణామాలతో రూపాయి కూడా కండలు పెంచుకుని బలపడింది. 70 వైపు పడిపోతున్న రూపాయి 60 ప్యాక్ కోసం కసరత్తులు మొదలుపెట్టింది. బంగారం ధర అమాంతం కిందికి దిగుతూ వచ్చింది. ఒక్కసారిగా నెల రోజుల్లోనే 4,000 పడిపోయింది. ఆ పతనం అలా 25,000కు వచ్చింది. ఒక్క ఏడాదిలో బంగారం ధర 8,000కు పైగా తగ్గడంతో జనాలు కూడా గోల్డెన్ డేస్ వచ్చాయని సంబరపడ్డారు. కానీ 33,000 ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్లంతా నష్టపోయామని తలలు పట్టుకున్నారు. ఇంతలా బంగారం ధర ప్రభావితం అవ్వడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమని చెప్పాలి. తొలినాళ్లలో గోల్డ్ రేటును దేశీయ మార్కెట్లే నిర్ణయించేవి. కానీ అంతర్జాతీయంగా డాలర్ రేటును మారకంగా నిర్ణయించాక డాలర్ రేటుతో పాటు బంగారం రేటు కూడా ప్రభావితం అవుతూ వస్తోంది. ఇక మన దేశంలో వినియోగంలో ఉన్న బంగారంలో 95% దిగుమతి చేసుకునేదే కాబట్టి డాలర్ విలువ పెరిగే కొద్దీ మనకు బంగారం భారమైపోతూ వస్తుందన్నమాట. అందుకే డాలర్ రేటు కూడా బంగారం రేటును ప్రభావితం చేస్తూ వస్తోంది. డాలర్ బలపడితే మనకిక్కడ మూడినట్లే. దీంతో కేంద్రంలో నిల్వ ఉంచుకోవాల్సిన విదేశీ మారక ద్రవ్యాన్ని చమురు కొనుగోళ్లతో పాటు బంగారం కూడా 100 టన్నుల్లో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇది దేశంలో క్వాడ్ నిల్వల్ని తగ్గిస్తూ ఆర్థిక వ్యవస్థపై భారం పెంచుతూ రావడంతో ఒకానొక దశలో బంగారం కొనుగోళ్లు కాస్త తగ్గించుకోండి బాబు అంటూ అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రజల్ని బతిమాలుకున్నాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా జరుగుతున్నది ఇదే. తాజాగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులన్నీ బంగారం ధరను ప్రభావితం చేస్తున్నవే. నిన్న మొన్నటి వరకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందన్న భయాలు మార్కెట్లను వెన్నాడాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని సేఫ్ సైడ్ గోల్డ్ వైపు మళ్లించారు. ఇది బంగారం ధర మీద ప్రభావం చూపిస్తోంది. కొనుగోళ్లు పెరగడంతో బంగారం మీద డిమాండ్ పెరిగి ధరలు ఒక్కసారిగా పెరుగుతూ వచ్చాయి. ఇదొక్కటే కాదు, అమెరికాలో ఎన్నికల ప్రభావం కూడా మన గోల్డ్ రేటును ప్రభావితం చేస్తోంది. తాజాగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును 0.50% నుంచి పెంచకుండా తటపటాయిస్తూ ఉండడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనతలోనే ఉందన్న అంచనాలు ఎక్కువవుతున్నాయి.
దీనికి తోడు ఎన్నికల నేపథ్యంలో ఉపాధి కల్పన డిమాండ్లకు సంబంధించి అమెరికా మే గణాంకాలు ప్రతికూలంగా కూడా ఉండటం అధికార డెమోక్రాట్లకు వ్యతిరేకంగా ఉంది. పైగా ఇప్పుడు కూడా హిల్లరీకే మద్దతు పెరుగుతుండడం కూడా ఆ భయాల్ని పెంచుతూ వచ్చింది. ఫలితంగా బంగారం ధర కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఈ రెండు అంశాలు గత 3 వారాలుగా బంగారం రేట్లకు రెక్కలిస్తే తాజాగా భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి చాలా కీలక రంగాల్లో 100% ఎఫ్డీఐలకు తెరతీస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు మార్కెట్లలో ఎక్కడా లేని హుషారును సృష్టించాయి. ఒక్కసారిగా ఏవియేషన్ షేర్లు 5% పైగా పెరిగాయి. మరోపక్క ఈ సానుకూలతల్ని రాజన్ ఎగ్జిట్ గా చెప్పుకుంటున్న రెగ్జిట్ భయపెడుతున్నా ఓవరాల్ గా మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. అందుకే గడిచిన 2 రోజులుగా బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. అసలు బంగారం ఎందుకిలా ఒడిదుడుకు లోనవుతోంది? అంతర్జాతీయంగా ప్రభావితం చేసే అంశాలేంటి?